వరంగల్ జిల్లా వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బయటపడింది. ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు నందిరాం నాయక్ తెలిపారు. వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరాం నాయక్, సిఐ తుమ్మ గోపి, ఎస్ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్వాడా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని తెలిపారు. డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికేట్ అయినా 5 నిమిషాల్లో తయారు చేస్తారు. నిజం బయటపడిందన్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సర్టిఫికేట్ తయారు చేయడానికి సహకరించిన స్టాంప్, సంతకం ఫోర్జరీ, తలారి ఇలా 4 అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ సర్టిఫికేట్ తీసుకున్న మన 4 అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఐ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికేట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు, అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము. ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయిపేట అతను ద్వారా ఎవరు ఈయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్తవాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెటు తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము, తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీట్స్, స్టాంప్స్ అన్నీ కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను పస్తం సతీష్కే కాకుండా ఇంకా 4 మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా, ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతోని ఇష్యూ ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఎవరు ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. అదేవిధంగా దామోదర్ ఈయన బ్యాంక్ కాలనీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. అదేవిధంగా కమలాకర్ ఎనుమామలకు చెందినటువంటి వ్యక్తి, ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికేట్ ఎక్కడో మిస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు. సో సేమ్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి ఈ గోవిందుల సతీష్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గోవిందుల సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 8 మందిని ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని, అతని యొక్క మీడియేటర్స్ను, అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే